హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ ప్రొఫెషనల్ ఫారెక్స్ కోర్స్. ఈ మాడ్యూల్లో మనం బేస్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. లెట్స్ స్టార్ట్ విత్ ద మోస్ట్ బేస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అంటే క్వశ్చనింగ్ వీడియో టైప్ ఉంటుంది, కాకపోతే మోస్ట్ బేస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. అంటే క్వశ్చనింగ్ ఉంటేనే మనకు ఆన్సర్స్ దొరుకుతాయి. మీరు క్వశ్చనింగ్ చేయాలి కంపల్సరీ. కమింగ్ టు ద పాయింట్ వచ్చేసి, వాట్ ఈస్ ఫారెక్స్ ట్రేడింగ్ అనేది ఫస్ట్ క్వశ్చన్. అండ్ హూ పార్టిసిపేట్స్ ఇన్ ది $1 trillion మార్కెట్. ఇది ఒక ట్రిలియన్ మార్కెట్ అని మనకు తెలుసు. సో ఈ $1 trillion మార్కెట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు అండ్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటారో అది మాట్లాడుకుందాం. అండ్ టైమింగ్స్ ఆఫ్ దిస్ ఫారెక్స్ మార్కెట్, ఎవరెవరికి సెట్ అవుతుంది, ఎవరికి సెట్ కాదు, అది కూడా మాట్లాడుకుందాం. కమింగ్ టు ద టాపిక్, వాట్ ఈస్ ఫారెక్స్ ట్రేడింగ్. ఫారెక్స్ అంటే ఏంటిది? ద వర్డ్ ఫారెక్స్ అంటే ఏంటిది? ఫారెక్స్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్. ఇది ఒక గ్లోబల్ కరెన్సీ అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇది ఒక గ్లోబల్ కరెన్సీ. ఈ మార్కెట్లో మనం కరెన్సీస్ని బై సైడ్ అయినా సెల్ సైడ్ అయినా చేస్తాం. లైక్ బై ఆర్ సెల్ చేస్తాం. అంటే ఒక కరెన్సీ పేరుని మనం బై ఆర్ సెల్ చేస్తాం. ఒక కరెన్సీ కొన్నప్పుడు ఇంకొక కరెన్సీని మనం అమ్ముతాం. ఫర్ ఎగ్జాంపుల్ యూరో యూఎస్డి తీసుకున్నాం. ఇక్కడ 1.1000కి కొని 1.1050కి అమ్ముతాం. సో ఇక్కడ ఈ రెండింటికి మధ్యల పిప్స్ డిఫరెంట్ వచ్చేసి 50 పిప్స్. అంటే మనం 50 పిప్స్ ప్రాఫిట్ అయినాం. సో ఈ పిప్స్ అనేది కాన్సెప్ట్ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో లైన్ బై లైన్, పిన్ టు పిన్, స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఏం తొందర లేదు, పేషెన్స్. ఇట్లాంటి మార్కెట్లో మనం ఎంటర్ అయినామంటే పేషెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత పేషెంట్గా వెయిట్ చేసి నేర్చుకుంటే అంత రిటర్న్స్ మనం తీసుకోవచ్చు. సో ఫారెక్స్ ఇస్ ద లార్జెస్ట్ మార్కెట్, ఫైనాన్షియల్ మార్కెట్ ఇది ఇన్ ద వరల్డ్. దీన్ని మించిన మార్కెట్ ఇంకొకటి ఉండదు భయ్. ఎందుకంటే డైలీ 6.6 trillion దాకా ట్రేడ్స్ జరుగుతాయి. ఇది స్టాక్ మార్కెట్ కన్నా చాలా పెద్ద మార్కెట్. చాలా పెద్ద మార్కెట్ ఇది. 24/5 ఓపెన్ ఉంటుంది. సో అర్థం చేసుకోండి ఎంత పెద్ద మార్కెట్ ఇది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, వై డూ కరెన్సీ చేంజెస్ ఇన్ వాల్యూ. మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేసిలా ఈ డాలర్ ప్రైస్ ఎందుకు ఊకే అప్ డౌన్ అవుతూ ఉంటుందని? నార్మల్లీ డాలర్ అనే కాదు, వేరే కంట్రీ అయినా కరెన్సీస్ ఎందుకు వాల్యూస్ తగ్గుతాయి? అసలు ఈ ఫారెక్స్ అంటేనే కరెన్సీ ట్రేడ్స్ అని చెప్పినాం. అసలు ఎందుకు ఈ కరెన్సీ అనేది మనకి అప్ డౌన్ అవుతూ ఉంటుంది? ఎందుకు చేంజ్ అవుతుంది? ఒక్కటేలాగా ఉండదా ఎప్పుడు? ఆ క్వశ్చన్ ఇప్పుడు వేసుకున్నారా మీరు? సో నేను ఆన్సర్ చెప్తాను ఇప్పుడు దానికి. కరెన్సీస్ ఎందుకు వాల్యూ చేంజ్ చేస్తూ ఉంటుంది అంటే ఎకనామిక్ ఫ్యాక్టర్స్ వల్ల. ఈ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ, ఇంట్రెస్ట్ రేట్స్ వల్ల కానీ, పొలిటికల్ న్యూసెస్ వల్ల కానీ. ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంటే ఆ కంట్రీలో ఉన్న ఎకనామిక్ బేసిస్ బట్టి ఆ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్స్ అంటే అప్పులు. నార్మల్గా ఏ కంట్రీకైనా ఏ స్టేట్కైనా అప్పులు ఈజ్ కామన్. దానికి కట్టే ఇంట్రెస్ట్ రేట్స్ వల్ల కాబట్టి కూడా మనకి కరెన్సీ వాల్యూస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. పొలిటికల్ న్యూస్ తెలిసిన ముచ్చట్నే, దానివల్ల కూడా మనకి కరెన్సీస్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ 3 మెయిన్ ఇంపాక్ట్ చేస్తుంది అనమాట కరెన్సీ వాల్యూని. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మార్కెట్ పార్టిసిపెంట్స్. ఇప్పుడు చూద్దాం బై, ఇది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్, కొంచెం కేర్ఫుల్గా అయినండి. మార్కెట్ పార్టిసిపెంట్స్ 5 types ఉంటారు. అంటే నేను క్లాసిఫై చేసిన 5 types, లేదంటే ఇంకుంటారేమో. నేను అబ్జర్వ్ చేసిన మాత్రం 5 types. ఫస్ట్ థింగ్, సెంట్రల్ బ్యాంక్ అండ్ గవర్నమెంట్స్. సెకండ్, కమర్షియల్ బ్యాంక్స్. 3, కార్పొరేట్ కంపెనీస్. 4, ఫండ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. 5, రిటైల్ ట్రేడర్స్. ఫస్ట్ మనం కవర్ చేయే టాపిక్ వచ్చేసి సెంట్రల్ బ్యాంక్స్ అండ్ గవర్నమెంట్. ఈ సెంట్రల్ బ్యాంక్స్ అండ్ గవర్నమెంట్ ఇవన్నీ ఒక కంట్రీ ఎకనామీని స్టెబిలైజ్ చేయడానికి కరెన్సీని కంట్రోల్ చేస్తాయి. ఓకే, ఈ సెంట్రల్ బ్యాంక్స్ అండ్ గవర్నమెంట్స్ ఏదైతే ఉందో ఇది ఏం చేస్తారంటే ఒక కంట్రీ ఎకనామీని స్టెబిలైజ్ చేయడానికి కరెన్సీని కంట్రోల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాకి ఆర్బీఐలోనో, యూఎస్కి ఫెడరల్ బ్యాంక్ అలా. సో ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క బ్యాంక్ అనేది ఉంటుంది. సో అట్లా ఈ సెంట్రల్ బ్యాంక్స్ అండ్ గవర్నమెంట్ వచ్చేసి ఆర్బీఐ కానీ, ఈ ఫెడరల్ బ్యాంక్ కానీ ఇది ఏం చేస్తారంటే కరెన్సీని కంట్రోల్ చేస్తుంది. సో ఇది కూడా సెంట్రల్ బ్యాంక్స్ అండ్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఫారెక్స్లో. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్, కమర్షియల్ బ్యాంక్స్.
బ్యాంక్స్. బిగ్ బ్యాంక్స్ లైక్ హెచ్ఎస్బిసి, సిటీ బ్యాంక్స్ క్లయింట్స్కి ఫారెక్స్ సర్వీసెస్ ఇస్తారు. అంటే ఈ పెద్ద పెద్ద బ్యాంక్స్ అయితే ఏవైతే ఉంటాయో వాళ్ళ కంట్రీలో, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎస్బిసి కానీ సిటీ బ్యాంక్స్, వీళ్ళ క్లయింట్స్ అంటే ఈ బ్యాంక్ వాళ్ళ క్లయింట్స్కి వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తారంటే ఫారెక్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు వీళ్ళు కూడా ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. ఈ కమర్షియల్ బ్యాంక్స్ ఒక మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే, వీళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు, వీళ్ళు కూడా ప్రాఫిట్స్ తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్పొరేషన్ అంటే ఇంటర్నేషనల్ కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ కానీ టాటా కానీ ఇవి ఏం చేస్తారంటే కరెన్సీని ఎక్స్చేంజ్ చేస్తాయి. ఇవి ఈ కంపెనీస్ కూడా, అంటే ఈ కార్పొరేట్ కంపెనీస్ కరెన్సీని ఎక్స్చేంజ్ చేస్తుంది. ఏ విధంగా ఎక్స్చేంజ్ చేస్తుంది అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కోసం. అంటే వాళ్ళ కంపెనీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కోసం అక్కడ ఆ విషయంలో ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది కార్పొరేషన్లో జరిగే ప్రాసెస్ అనమాట. సో నెక్స్ట్ కమింగ్ టు ద హెడ్జ్ ఫండ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్. హెడ్జ్ ఫండ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇది ఏంటంటే లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు బిగ్ షాట్స్ ఉంటారు, హెవీ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటారు వాళ్ళ కాడ. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ హెవీ ఇన్వెస్ట్మెంట్స్ని ఈ హెడ్జ్ చేయడానికి ఫారెక్స్ వాడతారు. అంటే ఈ ఫారెక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి, హెడ్జ్ పెట్టడానికి ఇది వాడతారు అనమాట. సో అర్థమైంది అనుకుంటున్నా. ఏం లేదు, సింపుల్గా ఈ లార్జ్ ఇన్వెస్ట్మెంట్ని వీళ్ళు ఇక్కడ పెడతారు ఫారెక్స్లో. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద మెయిన్ నువ్వు కానీ నేను కానీ ఈ కేటగిరీలోకి వస్తాం. అదే రీటైల్ ట్రేడర్స్. ఇది మనలాంటి ఇండివిజువల్స్, మన బ్రోకర్స్ ద్వారా ట్రేడ్స్ తీసుకుంటాం. లైక్ ఉంటాయి కదా బ్రోకర్ యాప్స్, లైక్ ఆక్టాఎఫ్ఎక్స్ కానీ మెటా ట్రేడర్ 5 కానీ అట్లా ఉంటాయి కొన్ని. అవి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి, అవి మన కోర్సులో అన్నీ ఉంటాయి, డీటెయిల్గా ఉంటాయి. స్టెప్ బై స్టెప్ మెల్లగా నేర్చుకుందాం బేసిక్స్ నుంచి. ఓకేనా? సో కమింగ్ టు ద టాపిక్, రీటైల్ ట్రేడర్స్. ఇది మనం అందరం ఇందులో ఉంటాం, అంటే ఈ కేటగిరీలో. ఇది మనలాంటి ఇండివిజువల్స్ కోసం, అంటే బ్రోకర్స్ ద్వారా తీసుకొని మనం ట్రేడ్ చేస్తాం మొబైల్లో, ల్యాప్టాప్ యూజ్ చేసి. సో 5 టైప్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అయితే మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా. దాన్ని కొంచెం రీక్యాప్ చేద్దాం ఇప్పుడు. 5 టైప్స్. ఫస్ట్ వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ అండ్ గవర్నమెంట్, సెకండ్ కమర్షియల్ బ్యాంక్స్, 3 కార్పొరేషన్స్ అండ్ హెడ్జ్ ఫండ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రీటైలర్స్. సో ఇవి చిన్న ట్రేడర్ అయినా, సో నువ్వు చిన్న ట్రేడర్ అయినా ఈ గ్లోబల్ మార్కెట్లో ఒక పార్ట్ అవుతావు. ఓకేనా? అండ్ నెక్స్ట్ కమింగ్ టు టాపిక్ వచ్చేసి హౌ ఫారెక్స్ వర్క్స్. ఫారెక్స్ మార్కెట్ సెంట్రలైజ్డ్ కాదు, ఇది ఒక ఓటీసీ సిస్టంలో పనిచేస్తుంది. ఓటీసీ అంటే ఓవర్ ద కౌంటర్. అంటే బ్రోకర్స్, లిక్విడిటీ ప్రొవైడర్స్ లైక్ బ్యాంక్స్, ట్రేడర్స్ అందరినీ కనెక్ట్ చేసే ఒక ప్లేసే ఫారెక్స్. బ్రోకర్స్ ఉంటారు, లిక్విడిటీ ప్రొవైడ్ చేసే బ్యాంక్స్ ఉంటుంది, మన ట్రేడర్స్ ఉంటాం, అందరం కలిసి ట్రేడ్ చేసే ఒక ప్లాట్ఫామే ఫారెక్స్. కరెన్సీస్ ఆర్ ట్రేడెడ్ ఇన్ పేర్స్. మీకు అందరూ తెలిసిందే, ఇక్కడ పేర్స్ ఉంటాయి, లైక్ కరెన్సీ పేర్స్ ఉంటాయి, యూఎస్డి జేపీవై కానీ, యూరో యూఎస్డి కానీ. సో ఒక్క కరెన్సీ కొన్నప్పుడు ఇంకొక కరెన్సీని అమ్ముతాం మనం. ఓకే, ఒకటి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇంకొకటి అమ్మాల్సి వస్తుంది. ఫారెక్స్ ట్రేడింగ్ 24/5 ఓపెన్ ఉంటుందని మన అందరూ తెలిసిందే. సో సిడ్నీ సెషన్ ఉంటుంది, టోక్యో సెషన్ ఉంటుంది, లండన్ సెషన్ ఉంటుంది, న్యూయార్క్ సెషన్ ఉంటుంది. ఇది ఓవర్లాప్ అయితే వాల్యూమ్ పెరుగుతుంది. సో క్విక్గా రిక్యాప్ చేద్దాం మొత్తం. ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటి ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం. ఫారెక్స్ ట్రేడింగ్ అంటే కరెన్సీ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం బై ఆర్ సెల్ చేస్తూ ఉంటాం. సో అది ఫారెక్స్ ట్రేడింగ్ కిందకి వస్తుంది. అండ్ నెక్స్ట్ వై కరెన్సీ చేంజెస్, అంటే కరెన్సీ ఎందుకు చేంజ్ అవుతుంది, వాల్యూ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ వల్ల కావచ్చు, మన ఇంట్రెస్ట్ రేట్ వల్ల కావచ్చు, అండ్ పొలిటికల్ న్యూసెస్ వల్ల కావచ్చు, మన కరెన్సీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎవరెవరు పార్టిసిపేట్ అవుతారు, లైక్ సెంట్రల్ బ్యాంక్స్, మన సిటీ బ్యాంక్స్ కానీ, మన కంట్రీస్ మన కంపెనీస్ లైక్ కార్పొరేషన్స్ కానీ, రీటైల్ ట్రేడర్స్ మనం. సో ఫారెక్స్ అంటే గ్లోబల్ కరెన్సీ మార్కెట్. చాలా టైప్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఉంటారు. ఓటీసీ సిస్టంలో బ్రోకర్స్ ద్వారా కనెక్ట్ అవుతాం. అండ్ ఈ నెక్స్ట్ లెసన్ మనం ఫారెక్స్ వర్సెస్ స్టాక్ మార్కెట్ని కంపేర్ చేస్తాం. వెరీ యూస్ఫుల్ టాపిక్. సో మీకు ఒక సజెషన్ ఏమి ఇస్తానంటే, నోట్స్ క్యారీ చేయండి. ఒక నోట్స్ అనేది మీరు క్యారీ చేస్తే మీకు మంచిగా ఒక షార్ట్ నోట్స్ మీరు ఒకటి ప్రిపేర్ చేయాలి. ఈ టాపిక్స్లో నోట్ చేసుకుని ఏమున్నాయి బ్రో అని అంటే, మీరు ట్రై టు నోట్ ఫారెక్స్ హెడ్డింగ్ అని పెట్టండి, అది నోట్ చేయండి. అన్నీ అట్లా టాపిక్స్ చెప్పినట్టు మీరు ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది టాపిక్ మీద. సో మనం నెక్స్ట్ లెసన్కి రెడీ అవ్వండి.
వీఆర్ బిల్డింగ్ యువర్ ఫౌండేషన్ స్టెప్ బై స్టెప్. లెట్స్ గో.